టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సిఐడి దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా పొంగూరు నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రోకో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేష్ను A14గా, లింగమనేని రమేష్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120B, 409, 420, 34, 35, 37 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(c)(d)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ ఛార్జ్షీట్లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి భాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సిఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేష్తో క్విడ్ ప్రో కోకు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ 177.50 కోట్ల నుంచి 877.50 కోట్లకు, రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా 2130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు తమ హెరిటేజ్ ఫుడ్స్ కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేష్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్ కు 10.4 ఎకరాలు పొందారు. 2014 జూన్ సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతేకాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాల కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్ ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ప్రోకోలో భాగంగా లింగమనేని రమేష్ కృష్ణానది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకి ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసిపూసేందుకు చేస్తున్న యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకిచ్చామని లింగమనేని రమేష్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టు కానీ, చంద్రబాబు చెల్లించినట్టు కానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ఆ తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి ఆయన వద్ద నుంచి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రోకో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకో ద్వారా పొంగూరు నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్మెంట్ కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 8 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమిని పవన్ కళ్యాణ్కు ఇవ్వడం గమనార్హం. ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేష్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా 50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ 177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా 2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం 887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ స్టేట్ క్యాపిటల్ ప్రాంతంలో 4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా 6 కోట్లకు చేరుతుందని అంచనా, 2130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ 4.50 కోట్ల నుంచి 22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది 54 కోట్లకు చేరు. చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబం సభ్యులు స్టేట్ క్యాపిటల్లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కవులు మొత్తంగా పొందిన 1.92 కోట్లను ఉంది. ఐఆర్ఆర్ కేసులో సిఐడి ఛార్జ్షీటు దాఖలు ఇప్పటికే విచారణలో ఉన్న రెడ్ బుక్ కేసును ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. రెడ్ బుక్ కేసులో లోకేష్ను అరెస్టు చేసేందుకు ఈ ఛార్జ్షీటు ప్రతిబంధకం కాదు. ఐఆర్ఆర్ కేసులో అధికారులు సాక్షులను బెదిరిస్తూ కేసు విచారణను ప్రభావిత నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించిన లోకేష్ను అరెస్టు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బెదిరింపులు వేర్వేరు కేసులు
కాబట్టి ఐఆర్ఆర్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ రెడ్ బుక్ పేరిట బెదిరింపు కేసులో లోకేష్ను అరెస్టు చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని నిపుణులు స్పష్టం చేశారు.